హలో గాయ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు వెంకటేష్ విక్కీ ఛానల్. మీ ఫోన్ ద్వారా మీరు గవర్నమెంట్ జాబ్స్ గురించి, అదేవిధంగా ఎడ్యుకేషన్కి సంబంధించిన వీడియోస్ మీ ఫోన్ ద్వారా మీరు పొందాలనుకుంటున్నారా? అయితే వెంటనే వెంకటేష్ విక్కీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన్న బెల్ ఐకాన్ పైన యాక్టివేట్ చేసుకోండి. దాని ద్వారా మీరైతే ఎటువంటి గవర్నమెంట్ జాబ్స్ గురించి అయితే మీరు మీ ఫోన్ ద్వారా పొందవచ్చు. ఇంకా టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఈరోజు మన టాపిక్ ఏమిటంటే హౌ టు బికమ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. ఎస్ఐ ఏ విధంగా అవ్వాలి, దాని యొక్క ప్రాసెస్ మనం ఇప్పుడు చూద్దాము. దానికన్నా ముందు నేను చేసిన చివరి వీడియో హౌ టు బికమ్ కానిస్టేబుల్. ఈ కానిస్టేబుల్కి అయితే కొంతమంది వ్యూవర్స్కి డౌట్స్ అయితే వచ్చాయి. ఆ డౌట్స్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారు. ఆ కామెంట్స్ యొక్క ఆన్సర్ని ఈ వీడియో చివరిలో నేను కంపల్సరీ ఆన్సర్ చేస్తాను. ఇంకా టాపిక్లోకి వెళ్తారు. ఎస్ఐ ప్రాసెస్ మనం చూసుకుందాలి. ఎస్ఐలో ఫస్ట్ క్వాలిఫికేషన్ మనం చూసుకున్నట్లయితే ఏదైనా డిగ్రీకి సంబంధించిన ఏ కోర్స్ అయినా, అది బీఎస్సీ కానీ, బీకామ్ కానీ, బీఏ కానీ, డిగ్రీకి ఈక్వల్గా ఉన్న బీటెక్, అదేవిధంగా సిఏ కోర్సెస్ చేసిన వాళ్ళకి అందరూ ఎలిజిబులే. ఇంకా చూసుకున్నట్లయితే ఏజ్ లిమిట్ ఓసీకి చూసుకున్నట్లయితే 21 to 25 వరకే ఉంది. ఓన్లీ 5 years మాత్రమే ఓసీ క్యాండిడేట్స్ కెన్ అప్లై ఎస్ఐ. ఇంకా చూసుకున్నట్లయితే ఎస్టీ, అదేవిధంగా బీసీ కేటగిరీస్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇకపోతే సబ్ ఇన్స్పెక్టర్ పవర్ చూసుకున్నట్లయితే ఒక స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్, అదేవిధంగా హెడ్ కానిస్టేబుల్, అదేవిధంగా కానిస్టేబుల్స్ ఉంటారు. కానిస్టేబుల్కి అదేవిధంగా హెడ్ కానిస్టేబుల్కి ఒక హెడ్ ఉంటారు, అతనే సబ్ ఇన్స్పెక్టర్. ఇక చూసుకున్నట్లయితే సబ్ ఇన్స్పెక్టర్ ఏ వర్క్ అయితే ఇస్తారో అది హెడ్ కానిస్టేబుల్, అదేవిధంగా కానిస్టేబుల్ తోచా తప్పకుండా పాటించాలి. ఎస్ఐ ఎక్కుంటే ఆ చుట్టుపక్కల పరిధిలో అతని డిసిప్లిన్లో కంపల్సరీ ఉంటాయి. కాబట్టి ఎవరైనా ఎస్ఐ అవ్వాలనుకునే వారికి కంపల్సరీ డిసిప్లిన్ చాలా అవసరం. ఇక చూసుకున్నట్లయితే మీ యొక్క ఎటువంటి మచ్చలు పచ్చబొట్టు అట్లాంటివి కంపల్సరీ చేతిపైన అయితే ఉండకూడదు. ఎందుకంటే మీ యొక్క హైయర్ అఫీషియల్స్కి సెల్యూట్ చేసేటప్పుడు ఆ యొక్క మార్క్స్ అయితే ఉండకూడదు. ఇంకపోతే ఆ యొక్క సబ్ ఇన్స్పెక్టర్ యొక్క ఎగ్జామ్స్ మనం చూసుకుందాలి. ఎగ్జామ్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఎగ్జామ్ వచ్చి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, ఇంకా సెకండ్ పోతే ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, అదేవిధంగా థర్డ్ చూసుకున్నట్లయితే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఇంకా ఫోర్త్ చూసుకున్నట్లయితే ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్, తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ, తర్వాత వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత మీకైతే ట్రైనింగ్ ఇస్తారు. ఇక ఒక్కొక్క ఎగ్జామ్ని మనం డీటెయిల్గా తెలుసుకుందాము. ఇంకా ఫస్ట్ పోతే ప్రిలిమినరీ రిటర్న్ ఎగ్జామినేషన్. ఈ యొక్క రిటర్న్ ఎగ్జామినేషన్ ఇది బేసిక్ ఎగ్జామ్. ఒక ఎస్ఐ జాబ్స్కి ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది ఒక ఫస్ట్ స్టెప్ అనమాట. ఈ యొక్క ఫస్ట్ స్టెప్లో పాస్ అయిన తర్వాతే మిగతా ఎగ్జామ్స్ ఫిజికల్ మెజర్మెంట్ ఎగ్జామినేషన్కి క్వాలిఫై అవుతారు. ఇంకా ఈ యొక్క ఎగ్జామ్ను చూసుకున్నట్లయితే 2 పేపర్స్ అయితే ఉంటాయి. ఇక ఫస్ట్ పేపర్ చూసుకున్నట్లయితే అర్థమెటిక్, అదేవిధంగా రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ ఈ యొక్క ఫస్ట్ పేపర్లో ఉంటాయి. దీని మార్క్స్ చూసుకున్నట్లయితే 100 మార్క్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్కి అయితే 1 మార్క్ అయితే ఉంటుంది. ఇప్పుడు మనం డీటెయిల్గా చూసుకుందాం. అర్థమెటిక్లో చూసుకున్నట్లయితే టాపిక్స్ పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, రేషియో అండ్ పర్సంటేజెస్, హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం, అండ్ టైమ్ అండ్ వర్క్, అండ్ టైమ్ అండ్ డిస్టెన్స్, మిగతా కొన్ని టాపిక్స్ అయితే ఉన్నాయి. ఇంకా రీజనింగ్లో చూసుకున్నట్లయితే వర్బల్ రీజనింగ్, నాన్ వర్బల్ రీజనింగ్, బ్లడ్ రిలేషన్స్, అదేవిధంగా ఆర్డరింగ్ అండ్ ర్యాంకింగ్, అండ్ కోడింగ్ అండ్ డీకోడింగ్ ఈ టాపిక్స్ అయితే ప్రిలిమినరీ ఎగ్జామ్ ఫస్ట్ పేపర్లో కవర్ చేస్తారు. ఇంకా కొన్ని అడిషనల్ టాపిక్స్ కూడా ఎక్స్ట్రాగా నేర్చుకోండి, మీకైతే యూజ్ అవుతాయి. ఇక చూసుకున్నట్లయితే సెకండ్ పేపర్ ఇన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. సెకండ్ పేపర్ వచ్చి ఓన్లీ జనరల్ స్టడీస్. ఇది కూడా 100 మార్క్స్ ఉంటుంది. ఈ యొక్క జనరల్ స్టడీస్లో ఏమేమి ఉంటాయంటే కరెంట్ అఫైర్స్, అండ్ అవార్డ్స్ అండ్ హానర్స్, అండ్ జనరల్ సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, జువాలజీ, బాటనీ, అదేవిధంగా జోగ్రఫీ ఆఫ్ ఇండియా, అండ్ ఇండియన్ పాలిటీ, ఎకానమీ. మీరైతే ఎస్ఐకే కాకుండా వేరే అదర్ ఎగ్జామ్స్ నేర్చుకోవాలనుకున్నా కూడా జనరల్ స్టడీస్ ప్రతి ఒక్క ఎగ్జామ్స్కి కంపల్సరీగా ఉంటుంది. కాబట్టి మీరు జనరల్ స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేసినట్లయితే మీరైతే ఎస్ఐ జాబ్ ఈజీగా కొట్టే అవకాశం చాలా ఉంది. ఇకపోతే
ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అంటే ఇక్కడ మీ యొక్క హైటు, వెయిట్, చెస్ట్ అయితే ఇక్కడ చెక్ చేస్తారు. ఒక ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే ఎస్టీసు అదేవిధంగా విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఈ ప్రాంతంలో ఉండే వారి యొక్క హైట్ చూసుకున్నట్లయితే 160 సెంటీమీటర్స్, అదేవిధంగా చెస్ట్ 80 సెంటీమీటర్స్, అదేవిధంగా చెస్ట్ ఎక్స్పాన్షన్ అయ్యేటప్పుడు 3 సెంటీమీటర్స్ వస్తే చాలు. ఇదైతే ఈ యొక్క నేను చెప్పాను కదా ఈ ప్రాంతంలో ఉన్న వారికి మాత్రమే ఈ విధంగా పెట్టారు. ఇక చూసుకుంటే మేల్ జనరల్ కేటగిరీస్ చూసుకున్నట్లయితే హైట్ వచ్చి మేల్కి 167.6 సెంటీమీటర్స్, చెస్ట్ చూసుకున్నట్లయితే 86.3 సెంటీమీటర్స్, ఎక్స్పాన్షన్ అంటే గాలి పీల్చుకున్నప్పుడు సుమారు 5 సెంటీమీటర్స్ ఇంక్రీజ్ అవ్వాలి. ఇంకా వెయిట్ చూసుకున్నట్లయితే కంపల్సరీ ఒక మేల్ 50 కిలోగ్రామ్స్ కన్నా తక్కువగా ఉండకూడదు. ఇకపోతే ఫీమేల్ హైట్ చూసుకున్నట్లయితే నాట్ లెస్ దెన్ 152.5 సెంటీమీటర్స్. ఇక హైట్ చూసుకున్నట్లయితే హైట్ అదే. ఇక ఎస్టీస్ ఉంటారు కదా వాళ్ళకి 150 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది. వెయిట్ చూసుకున్నట్లయితే 40 కిలోగ్రామ్స్ కన్నా తక్కువ ఉండకూడదు. ఇంకా ఎస్టీస్ చూసుకున్నట్లయితే వాళ్ళ యొక్క వెయిట్ 38 గ్రామ్స్ కన్నా తక్కువ ఉండకూడదు. ఇదైతే ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్కి అయితే ఈ క్వాలిఫికేషన్ ఉంటే మీరైతే క్వాలిఫై అవుతారు. ఎవరైతే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అవుతారో వాళ్ళు మాత్రమే ఈ యొక్క ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్కి అటెండ్ అవ్వాలి. ఇంకా చూసుకున్నట్లయితే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అంటే మీ యొక్క సామర్థ్యం, మీ యొక్క రన్నింగ్, లాంగ్ జంప్, హై జంప్ అనే టెస్ట్లు అయితే ఈ యొక్క ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో మీకైతే కనబడుతాయి. ఇక చూసుకున్నట్లయితే జనరల్ కేటగిరీస్ చూసుకున్నట్లయితే 100 మీటర్ రన్ వచ్చి 15 సెకండ్స్లో పరిగెత్తాలి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అంటే ఎన్సీసీ ఇటువంటి కేటగిరీస్ ఉంటారు కదా వాళ్ళు వచ్చి 16.5 సెకండ్స్లో 100 మీటర్ రన్స్ని అయితే కంప్లీట్ చేయాలి. ఇంకా ఉమెన్ చూసుకున్నట్లయితే 80 సెకండ్స్లో 100 మీటర్ రన్స్ అయితే కంప్లీట్ చేయాలి. ఇక జనరల్ కేటగిరీకి లాంగ్ జంప్ చూసుకున్నట్లయితే 3.8 మీటర్స్ అయితే దూకాల్సి వస్తుంది. అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్ చూసుకున్నట్లయితే 3.65 మీటర్స్ జంప్ చేయాల్సి వస్తుంది. ఇక ఉమెన్ చూసుకున్నట్లయితే 2.75 మీటర్స్ జంప్ చేయాల్సి వస్తుంది. ఇకపోతే 1600 మీటర్స్ రన్ 1600 మీటర్ రన్ వచ్చి జనరల్ కేటగిరీ 8 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్ చూసుకున్నట్లయితే 9.3 సెకండ్స్లో మినిట్స్లో కంప్లీట్ చేయాలి. ఇక ఉమెన్ చూసుకున్నట్లయితే 10.5 నిమిషంలో ఈ యొక్క 1600 మీటర్ రన్ అయితే కంప్లీట్ చేయాలి. ఇక నెక్స్ట్ పోతే ఫైనల్ ఎగ్జామ్స్లో 4 పేపర్స్ ఉంటాయి. ఈచ్ పేపర్ కన్సిస్ట్ ఆఫ్ 100 మార్క్స్ ఉంటాయి. ఆ యొక్క పేపర్స్ చూసుకున్నట్లయితే ఇంగ్లీష్, తెలుగు, అథమెటిక్, రీజనింగ్ అండ్ జనరల్ స్టడీస్. ఫస్ట్ పేపర్ చూసుకున్నట్లయితే ఇంగ్లీష్, పేపర్ 1 వచ్చి ఇంగ్లీష్. ఇదైతే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ అయితే కాదు, మీరు కంపల్సరీ ఆన్సర్ చేయాలి. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ మాత్రం కంపల్సరీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్. అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ అంటే ఒక క్వశ్చన్ ఇస్తారు, కింద 4 ఆప్షన్స్ ఇస్తారు. ఆ 4 ఆప్షన్లో ఒక ఆప్షన్ అయితే కరెక్ట్ అయి ఉంటుంది. ఇప్పుడు చూసుకుంటే ఇంగ్లీష్ అయితే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ కాదు, వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్కి మనం ఆన్సర్ అయితే కంపల్సరీ రాయాలి. అవేముంటాయి మనం చూద్దాం. కాంప్రహెన్షన్, యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్, సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్ అండ్ ఐడియమ్స్ అండ్ ప్రోవర్బ్స్ అండ్ లెటర్ రైటింగ్, పారాగ్రాఫ్ రైటింగ్. ఇటువంటి టాపిక్స్ అయితే మన ఇంగ్లీష్ పేపర్లో మనం చూసుకోవచ్చు. ఇకపోతే పేపర్ 2 తెలుగు. సేమ్ తెలుగులో కూడా ఎస్ఏ రైటింగ్, లెటర్ రైటింగ్, పారాగ్రాఫ్ రైటింగ్, ట్రాన్స్లేషన్ ఫ్రమ్ తెలుగు టు ఇంగ్లీష్ ఇటువంటి టాపిక్స్ అయితే మన తెలుగు పేపర్లో ఉంటాయి. ఇకపోతే అర్థమెటిక్ రీజనింగ్లో హెచ్సిఎఫ్, ఎల్సిఎం ఇది నేను ముందు చెప్పాను కదా, దాంట్లో డెప్త్గా వెళ్తారు ఈ మెయిన్ ఎగ్జామ్లో పేపర్ 3లో. ఇకపోతే జనరల్ స్టడీస్ కూడా నేను ముందే చెప్పాను. ఈ యొక్క టాపిక్స్ అయితే మీరు కవర్ చేసుకున్నట్లయితే మీరైతే కంపల్సరీ ఎస్ఏ జాబ్ అయితే ఈజీగా కొట్టవచ్చు. ఇకపోతే శాలరీ స్కేల్ చూసుకున్నట్లయితే ఒక ఎస్ఐకి 28,000 నుంచి 78,000 దాకా మీకైతే శాలరీ వస్తుంది. ఈ శాలరీ వచ్చి మంచి శాలరీగా నేను అనుకుంటున్నాను. ఇక చూసుకున్నట్లయితే మీరు ఇంటర్లో మీరు ఏ కోర్స్ చేసైనా ఉన్ని, వొకేషనల్ ఆర్ జనరల్ ఏ కోర్స్ అయినా చేసి ఉన్ని, మీరు డిగ్రీ కంప్లీట్ అయితే చాలు, మీరైతే ఎస్ఐ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు.
ఈ విధంగా మనమైతే ఒక ఎస్ఐ జాబ్ని అయితే ఈ విధంగా కొట్టవచ్చు. మీకు ఎటువంటి డౌట్ వచ్చినా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను తర్వాత వీడియోలో మీకైతే ఆన్సర్ అయితే ఇస్తాను. నేను ఫస్ట్లో చెప్పాను కదా, కానిస్టేబుల్కి అయితే కొన్ని కామెంట్స్ వచ్చాయి, దానికి ఆన్సర్ చెప్తాను కదా. ఇప్పుడు ఆన్సర్స్ చూసుకుందారి. ఫస్ట్ కామెంట్ చూసుకుందారి. టీఎస్ స్టూడెంట్స్ ఏపీలో కానిస్టేబుల్ నోటిఫికేషన్కి అప్లై చేయొచ్చా? ఈ కామెంట్ ఆన్సర్ వచ్చి కంపల్సరీ అప్లై చేసుకోవచ్చు. ఎప్పుడైతే ఏపీ స్టూడెంట్స్కి అదేవిధంగా టీఎస్ స్టూడెంట్స్కి ఒకే మార్క్స్ వస్తే అప్పుడు ఏపీ వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. కాబట్టి మీరైతే ఎక్కువ మార్క్స్ తెచ్చిందని ట్రై చేయండి. ఇంకా సెకండ్ కామెంట్ వచ్చేసి బ్రో టాటోస్ ఉండొచ్చా అనే కామెంట్ ఆన్సర్ వచ్చేసి అయితే టాటోస్ ఉండొచ్చు, కానీ మీ యొక్క హ్యాండ్స్ పైన అయితే ఉండకూడదు. ఎందుకంటే మీ యొక్క హైయర్ అఫీషియల్స్కి మీరైతే సెల్యూట్ చేసేటప్పుడు ఆ యొక్క టాటోస్ ఉంటే ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి టాటో ఉండకపోవడమే మంచిది. ఇంకపోతే థర్డ్ కామెంట్ వచ్చేసి ఓపెన్ ఇంటర్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చా? కంపల్సరీ అప్లై చేసుకోవచ్చు. ఒక అప్లై చేసుకున్నప్పుడు మీకైతే మీకు ఒకే మార్క్స్, అదేవిధంగా రెగ్యులర్ చదివిన వాళ్ళకి కూడా ఒకే మార్క్స్ వచ్చినప్పుడు వాళ్ళకైతే ప్రిఫరెన్స్ ఫస్ట్ ఇస్తారు, తర్వాత అయితే మీకు ఇస్తారు. ఇకపోతే వొకేషనల్ గ్రూప్స్ చేసేవాళ్ళు ఏపీ కానిస్టేబుల్కి అప్లై చేసుకోవచ్చా? కంపల్సరీ అప్లై చేసుకోవచ్చు. ఇవి అయితే మనకైతే కామెంట్స్ అయితే వచ్చాయి. ఈ విధంగా మీరు కామెంట్స్ చేస్తూ ఉండండి. నేనైతే కంపల్సరీ ఆ కామెంట్స్ యొక్క ఆన్సర్ని అయితే కంపల్సరీ సెండ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.